నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విజన్ పీపుల్ నేచర్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 రూపాయలు సాధించారని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తుహిన్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. తుహిన్ కుమార్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామం. 1994లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఆయన పేరు నమోదైంది. 2000 సంవత్సరం నుంచి 2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2010 నుంచి 14 మధ్య జీఎంసీ తరపున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016-17లో రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the notification of appointment of Sri Tuhin Kumar Gedela to be the Additional Judge of High Court of Andhra Pradesh. I, Tuhin Kumar Gedela, having been appointed an Additional Judge of the High Court of Andhra Pradesh, having been appointed as Additional Judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and the integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల స్థానంలో నూతన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లాలోని కంభం, బెస్తవారిపేట మండలాల్లో 1,37,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం వారికి అందించే పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లాలో చేపట్టిన చాయ్ పే చర్చా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రమైన నర్సరావుపేట కూడలిలో ప్రజలతో మమేకమై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిని, పరిపాలన విధానాన్ని ప్రజలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. తెలియజేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన అంశం కానీ, మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి. రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం కలిగిన ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో ఎన్డీఏ ఎజెండా అంటే కూటమి ఎజెండాతో ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి చేస్తున్న ఏవైతే మేలుందో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. 11 వసంతాల నరేంద్ర మోడీ గారి పరిపాలన 4.1 మన రాష్ట్ర ప్రభుత్వం చేసే తొలి అడుగు, 2 కలిపి రాష్ట్రంలో ప్రతి గడపకి తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఆ విధంగా ఈ సందర్భంలో నా 2వ విడత మొదటి జిల్లా నర్సారావుపేట రావటం నిజంగానే చాలా సంతోషం. తప్పనిసరిగా కార్యకర్తలతో మమేకమై అందరికీ భుజం తట్టి ప్రోత్సహించే విధంగా నా ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాల్లో రిజర్వాయర్లని జలకలను సంతరించుకున్నాయన్నారు. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆశీర్వాదంతో,  రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. 2 రాష్ట్రాల ప్రజల ఆశీస్సులతో, 2 రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదంతో, 2 రాష్ట్రాల ప్రజల ఆశీస్సులతో, 2 రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదంతో
మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలున్నట్లు తెలిపారు. 3 అంచెల భద్రతలో భాగంగా ఆలయం భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు చేస్తున్న మఠాలు, పీఠాధిపతులంటే నాకు చాలా గౌరవం. మఠాల్లోనూ భక్తుల ఆధార్ వివరాలు తీసుకుని వసతులు కల్పించారని నోటీసులు ఇచ్చాం. వివరాలు తీసుకోవాలంటే హిందూ ధర్మం మఠాలపై దాడి అని మాట్లాడతారా? తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైకాపా అని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 2 అంచెల భద్రత, 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో, టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటాము, భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల గానీ పైన గానీ ముందర గానీ మహద్వారం దగ్గర గానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం. ఈ నెల 19, 20 తేదీలలో తణుకులో జరగనున్న సిపిఐ 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో పార్టీ మహాసభల ప్రజా ప్రదర్శన, బహిరంగ సభల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, మహాసభలు సందర్భంగా ఈ నెల 19న తణుకు పట్టణంలో జరగనున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై, ముఖ్యంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ సూపర్ 6 హామీల అమలుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించడం
జరుగుతుందన్నారు. మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని భీమారావు కోరారు. చాలా ఉత్సాహపూర్తిగా జరుగుతూ ఉంది. శుభం ఏంటంటే వర్షం పడతా ఉంది, మన మహాసభ జరుగుతూ ఉంది. ఇది శుభ్రతగా ప్రయోజనం మనం బాధపడకుండా ఇది సుందరపేట అనేది ఒక సెంటర్, 7 సెంటర్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనటువంటి మన ఇస్రో ఏరియా ఉంది, పక్కనే శ్రీ సిటీ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మహాతద్దాలు అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ మహాసభ కూడా సెప్టెంబర్ జరగబోతూ ఉంది. ఇవన్నీ చర్చించా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఎట్లా నిర్మూలించాలా, మత సామరస్యం ఎట్లా కాపాడాలా, ప్రజాస్వామ్యం ఎట్లా కాపాడాలని తెలుగుతున్నాను ఉద్దేశం. మోడీ అధికారంలోకి వచ్చి అనుకోండి ఈ భారతదేశంలో మతాలని విభజించి అటు మత వ్యవస్థని లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉన్నాడు, పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఎన్నికల కమిషన్ ఈ పనులు చేయనిస్తే చేస్తూ ఉంది. తెలుగు చెప్పండి, ఏం చెప్పినా నేను లేదు. ఒకే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి బానిసలాగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు దాపించింది. చివరికి న్యాయ వ్యవస్థ లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఉండడు. ఈసీని గుప్పిట పెట్టుకున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? ఆయన ప్రతిపక్ష ఎవరంటే మోడీకి ప్రతిపక్ష నాయకుడు ట్రంపే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీని గుంజుడు తీస్తూ ఉన్నారు. సంతోషం. భారతదేశం ప్రతిపక్ష పార్టీతో పాటు ట్రంప్ కూడా కలిసి మోడీని గుంజుడు తీస్తాడు, ఇంకా గుంజుడు తీయించాలి. అయితే సమస్య ఉంది. మోడీతో తగ్గు వస్తే ట్రిప్ వస్తే మన భారతదేశం మనకి అనేక ఇబ్బందులు వస్తాయి. మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి వసంతరాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది మన పార్టీ వ్యక్తి ఇలా నిర్మాణం బాలయ్యారు. నీకు కూడా మెంబర్షిప్ ఉందంటే వెళ్ళండి, ఒకసారి ధైర్యం చెప్పండి, మా తరఫున అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పండి అని చెప్పారు. అందుకనే ఈరోజు వెంకటేశ్వరరావు గారు, నేను శ్రీనివాసరావు గారు కలిసి వచ్చాము. బాధాకరం. ఇది వయసు కూడా 53 ఏళ్ళే, చాలా బాధాకరం. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అవయవాల రూపంలో ఆయన బతికే మన మధ్యన ఉండటం అదొక ఇది చాలా ఔదార్యంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎప్పుడు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటుంది. మీకు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ గారు కూడా కలుస్తానని చెప్పారు. ధైర్యంగా ఉండండి. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు.
స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ కెపాసిటీ బిల్డింగ్ పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావటం గర్వకారణంగా ఉందని చెప్పారు. చెత్తరహిత నగరాలుగా మార్చేందుకు మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలన్నారు. స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్ర సాధనకు అధికారులు ప్రజలంతా కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. సోమవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు నిర్దేశించిన గడువు లోపల సకాలంలో పరిష్కరిస్తున్నారని, ఈ రోజు జరిగిన కార్యక్రమంలో 426 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలో గ్రానైట్ క్వారీలో నిన్న బండరాళ్లు పడి 6 కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వాన పట్టం వలన కొండపై ఉన్న మట్టితో పాటు గ్రానైట్ బండలు కూడా పడ్డాయని తెలిపారు. కూలీలు అందరూ ఒరిస్సా రాష్ట్రంకి చెందిన వారని, మృతులకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయలు చొప్పున పరిహారం కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. వాళ్ళకి డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ప్రాణాపాయం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కానీ వాళ్ళు మళ్ళీ పనిలోకి రావాల్సిన పరిస్థితి అంటే చాలా నెలలు పడుతుంది. కాబట్టి వాళ్ళకి చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మేము ఒప్పించి ఇప్పిస్తున్నాము. మైనింగ్ యాక్టివిటీ అభివృద్ధి జరిగే క్రమంలో ఏ సమాజంలోనైనా మైనింగ్ జరగాల్సిందే. మైనింగ్ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదు. మైనింగ్ జరిగే క్రమంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం ఉంటుంది. బట్ ఎన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా మైన్స్లో, క్వారీస్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం విషయంలో మనం డీప్గా ఇప్పటికే నేను ఎస్పీతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడాను, మైనింగ్ డిఎంజిఓతో కూడా మాట్లాడాను. ఇవన్నీ మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ అనేది జరగలేదు. కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా ఇటీవల ఏం చేయలేదు. వర్షపు నీళ్ళకి ఏదైతే అవి ఆ మట్టిని కరిగించి ఆ ఫాల్టీ రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్లిడ్ అయిపోవడం వల్ల ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పటికే మీకు కూడా అందరికీ విజువల్స్ వచ్చాయి, సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. అక్కడెక్కడ బ్లాస్టింగ్ ఛాయలు కానీ లేవు. ఇది పూర్తిగా ప్రమాదంగా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో 3 రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.